హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మాగాయ పచ్చడి అనేది పెట్టడం అనేది స్టార్ట్ చేశానండి. ఈ మాగాయ పచ్చడి నేను తాలింపు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయ పట్టినప్పుడే మాగాయకి కూడా ఒక 5 కాయలు తీసుకుని మాగాయ పచ్చడి పట్టుకుందాం అని చెప్పి ముక్కల కింద కోసాను. ఈ పచ్చడిని ఒక 2 మంత్స్ అన్నా అలాగా ఊరబెట్టితే కొంచెం మెత్తగా అయిన తర్వాత తింటే బాగుంటుందని చెప్పి అప్పుడు తాలింపు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో అలా ఉంచేసానండి. మీకైతే నేను ఆవకాయ ఎలా పట్టాను అనేది కూడా మీకు అప్లోడ్ చేసి ఉన్నాను. ఈ మాగాయ పచ్చడికైతే ఈ మాగాయని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకుని వాటన్నిటిని ముక్కల్ని కొద్దిగా ఉప్పు లాంటిది ఇలా జల్లి ఎండలో అయితే ఒక 3 అవర్స్ ఎండలో ఎండబెట్టానండి. ఎండబెట్టిన తర్వాత అప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను జనరల్గా చాలామంది మాగాయ పచ్చడిని అయితే ఎక్కువ ముక్కలు పట్టుకునేవాళ్ళు ఉప్పులో ఊరబెట్టుకుని బాగా ముక్కలు ఎండిన తర్వాత మాగాయ పచ్చడి పట్టుకుంటారు. కొంతమంది ఏమో ముక్క మాగాయ అని చెప్పి కూడా పట్టుకుంటారు. కొంతమంది ఏమో ముక్క తీపి పచ్చడి అంటే కొంచెం బెల్లం వేసి తీపి మాగాయ అని కూడా పెడతారు. అలాగే బెల్లం మాగాయ అని కూడా అంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పట్టుకుంటారు. నేనైతే తక్కువ క్వాంటిటీలో పట్టానండి. నేనైతే 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను, 1 స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను. వాటన్నిటినీ కూడా ఇలాగ వేపుకుంటున్నానండి. ఈ రెండింటి పొడి అనేది మాగాయ పచ్చడిలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ పచ్చళ్ళైనా సరే నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు అంటే అసలు పడి చచ్చిపోతాను, అంత ఇష్టం పచ్చళ్ళు అంటే. కూరలు నాన్ వెజ్ వీటిని కూడా పెద్దగా ఇష్టపడను నేను. పచ్చళ్ళు పొడాలంటే బాగా ఇష్టం అండి. ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎండలో ఊరిన తర్వాత కొంచెం అంటే ఒక 3 గంటలు అలాగ ఉంచేసిన తర్వాత అప్పుడు వాటిని ఒక 2-3 వెల్లుల్లిపాయలు నేను మిక్సీ పట్టుకుని వాటిని కూడా ఇందులోనే మిక్స్ చేసేస్తున్నానండి. కారం కూడా ఒక పెద్ద గ్లాసు కారం అయితే తీసుకున్నాను. ముక్కలోకి బాగా ఊట ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ ముక్కలు ఈ ఆవకాయ పట్టిన ముక్కలు బాగా పుల్లగా ఉందండి. అదే మాగాయకి కూడా నేను తీసుకున్నాను కాయల్ని, ఒక 5 కాయల్ని. అందువల్ల బాగా పుల్లగా ఉంది. పచ్చడికి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుందని ఉద్దేశంతో పెద్ద గ్లాసుడు కారం అయితే వేసుకున్నాను నేను. ఇంచుమించు ఒక 1/2 కేజీ పైనే కారం ఉంటుంది. అయినప్పటికీ ఇంకా పుల్లగా ఉండడం వల్ల ఇంకా కొంచెం వేసుకున్నాను. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి కనుక నేను ఒక టీ గ్లాసులతో 2 టీ గ్లాసులు అంటే నేను ఏదైతే కారం తీసుకున్నానో అందులో సగానికే నేను ఉప్పు అనేది వేసుకున్నాను. నేను పొడి చేసుకున్నాను కదా ఆవాలు మెంతులు, ఈ పొడిని కూడా ఈ మాగాయ పచ్చడిలో కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసి నేను ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకుని ఒక 2 మంత్స్ ఉంచేసాను. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అస్సలు పాడవదండి, మనకి చక్కగా మెత్తగా అవుతుంది. ఎందుకంటే మా వారికి మాగాయ పచ్చడి ముక్క కన్నా మెత్తగా ఉంటే ఇష్టం అండి. ఆ పచ్చడిని ఎక్కువగా ఇడ్లీ అలాగే దోశల్లో తినడానికి ఇష్టపడతారు. మాగాయ పచ్చడి అలా ఉంటేనే ఇష్టం ఆయనకి. ఇప్పుడైతే మనకు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని నేను ఒక సీసాలో తీసుకుని కొద్దిగా పచ్చడి పక్కన పెట్టుకున్నాను. ఆ పచ్చడిని తాలింపు పెడుతున్నానండి. ఏ పచ్చడి అయినా సరే ఇలాంటి పచ్చడి పట్టుకున్నప్పుడు ఒకసారి తాలింపు పెట్టుకుంటే అంత రుచిగా అనిపించవు. కొంతమంది అయితే ఇందులో శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటారండి. నేనైతే వేయట్లేదు, నాకు ఇష్టం ఉండదు అలాగా. నాకు ఈ విధంగా పచ్చడి తాలింపు అంటేనే ఇష్టం. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా రుచి చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఈ మాగాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, చింతకాయ కానీ ఇలా కొన్ని పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఇంగు ఉండాలండి. అందులో ముద్దింగు ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. నేనైతే ఇంగు పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. నేను గ్యాస్ వెలిగించుకున్నాను, ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది. నేనైతే 3 గరిటెలు నేను పప్పు నూనె అయితే వేసుకున్నానండి. ఈ పప్పు నూనె పొంగుతుంది, చక్కగా రుచి చాలా బాగుంటుంది. మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. అందువల్ల పప్పు నూనె అనేది యూస్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఏ వంటకం అయినా చేసేటప్పుడు మగవాళ్ళు తింటారు కనుక పసుపు వేస్తే మంచిదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నేనైతే ఆ విధానాన్ని కూడా నేను అనుసరిస్తూ ఉంటాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు అనేవి నేను శుభ్రంగా పొట్టు తీసుకుని బాగా దంచుకుని పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే ఇలాగా నూనెలో వేస్తున్నానండి. బాగా వేగుతున్నాయి. ఆ వేగేటప్పుడే మనకు వాసన చాలా బాగుంటుంది. ఆ అరోమా అనేది నాకు చాలా ఇష్టం. ఇదిగోండి కొంచెం మెంతులు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను.
వీటన్నిటిని కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బాగా వర్షం పడుతుందండి, చల్లగా ఉంది వాతావరణం. ఇలాంటప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ అంటే బిర్యానీలు ఇలాంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే ఇలాంటి వాతావరణంలో పుల్ల పుల్లగా ఏదైనా పచ్చడి తినాలంటే ఇష్టం అండి. ఎక్కువ వర్షం పడుతున్న టైంలో ఎక్కువ పచ్చళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అయితే నేనైతే ఇస్తాను. నాకు బాగా ఇష్టం. మా వారైతే నాన్ వెజ్ని ఇష్టపడతారు. ఇప్పుడైతే పచ్చడి ఇలా ఉంది కదా వాతావరణం, పచ్చడి అయితే కలుపుకుంటే బాగుంటుంది రైస్లోకి, వేడివేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందని అనిపించి పచ్చడి పోపు పెట్టుకుందాం అని చెప్పి తరువాయిగా నేను వెంటనే ఆలస్యం చేయకుండా పచ్చడి పోపుకి అయితే నేను సిద్ధపడిపోయాను. ఇదిగోండి పచ్చడి పోపు అయితే పెట్టుకున్నాను. నేను ఎండుమిర్చి కూడా ఒక 3-4 ఎండుమిర్చి తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందో, లుక్ బాగుంది కదా. ఇలా మెత్తగా అయితేనే బాగుంటుందండి పచ్చడి. ఒక్కొక్కరు ముక్కగా ఇష్టపడే వాళ్ళు ముక్కగానే ఉన్నప్పుడే ముక్క మాగే కింద కూడా పట్టుకుంటూ ఉంటారు. మాకైతే ఈ విధంగా ఇష్టం అండి. మా ఇంట్లో మేము ఇలాగే తింటాము. మా వారికి ఇలా ఉంటేనే ఇష్టం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.